ఒక ప్లాన్ ప్రకారంగా పోతున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. మోహన్ రెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న పరిస్థితి. సో ఇంతకు ముందు అంటే తెలంగాణ రాకముందు ఒక పోలిక అనేది జరిగేది. అంటే తెలంగాణలో అరుగులు అంటే నార్మల్ గా బజాట్ లో ఒక నలుగురు కూర్చున్నప్పుడు అనుకునేవాళ్ళు పచ్చగా ఎక్కడైనా ఉంది అంటే కోనసీమ ప్రాంతం ఉంటుంది, అట్లాంటి ప్రాంతం మనకు కూడా కావాలి అనుకుంటే ఇప్పుడు అంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక దశాబ్దం గడిచిపోయింది. రెండో దశాబ్దంలో ఆ కలను తెలంగాణ ప్రజానికం, తెలంగాణలోని రాజకీయ పార్టీలు నెరవేర్చుకున్న పరిస్థితి సుస్పష్టంగా కనిపిస్తోంది. సో ఏంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు, ఏం చెప్తారు? నేను పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే పెద్ద సీరియస్ గా తీసుకోండి. ప్యానల్ లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం తెలుపుతూ సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే ఆయన చాలా సార్లు చాలా రకాలుగా మాట్లాడినారు. తెలంగాణ విడిపోయే ముందు ఏమన్నారు, తెలంగాణ నా చేతిలో ఉంటే ఆంధ్ర లీడర్లకు చుక్కలు చూపించిందని చెప్పిన సందర్భం ఉంది. తెలంగాణ విడిపోయిన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేను 10 రోజులు అన్నం తినలేదని చెప్పిన సందర్భం కూడా ఉంది. అంటే ఆయన ఏ మాట మీద ఎక్కడ నిలబడుతున్నాడు అనేది ఆయనకే తెలియదు. ఆయనకు తెలియకపోవడమే ఆయన హీరో, ఆయన విలన్ రెండు ఆయన చేసుకుంటున్నాడు. మా తండ్రి మా ఇంట్లో మా నాయనమ్మ దీపం వెలిగించి ఆ దీపానికి దీపం లేదు దయ్యం లేదని సిగరెట్ వెలిగించుకుంటాడని ఆయనే చెప్తాడు. ఆయన నోటితోనే మళ్ళా సనాతన ధర్మం శాలువ వేసుకున్నప్పుడు అప్పుడు ఏమంటా అంటే మా ఇంట్లో ఎప్పుడు రామనామం పలుకుతాడు. సరే, అవన్నీ పర్సనల్ స్టేట్మెంట్స్. కానీ పోరాడి సాధించుకున్న తెలంగాణ మీద ఎటువంటి విమర్శ వచ్చినా ఇటు తెలంగాణ సమాజం, రాజకీయ నాయకులు పక్కన పెట్టండి, తెలంగాణ అంటేనే ఒక పోరాటం, తెలంగాణ అంటేనే ఒక ఉద్యమం. సో అటువంటి తెలంగాణపై విషం చిమ్మితే ఒక రకంగా చెప్పాలి అంటే దిష్టి తగిలింది అనే మాట తెలంగాణ సమాజం చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉంటుంది. సో ఆ వ్యాఖ్యను ఎలా చూస్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు, మాకు రాష్ట్ర రాజధాని లేనప్పుడు, మా రాష్ట్రానికి సంబంధించినటువంటి వేదనతో మేము ఉన్నప్పుడు ఆంధ్ర ప్రజలకు చుక్కలు చూపించింది అన్నప్పుడు మాకెంత బాధ ఉంటుంది? ఆయన అసలు లెక్కలు ఎట్లేసుకోవాలా? ఆయన లెక్కలు వేసుకునే మనిషిని ఎందుకు అనుకోవాలా? ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతుంటారు. ఆయన మాట్లాడిందల్లా మనం పరిగణలోకి తీసుకుంటే అసలు కొట్టుకొని రావాల్సి వచ్చేది. మన సనాతన ధర్మం అంటాడు, అక్కడ పోయి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అక్కడ పోయి మీటింగ్లు పెడతాడు, ఆ మీటింగ్ లో మాట్లాడతాడు. ఇక్కడికి వచ్చాడు మన బీజేపీతో మన అలయన్స్ పెట్టుకుని పోటీ చేస్తాడు. ఈ రోజు మళ్ళా వచ్చేసి వాళ్ళ వల్ల జిస్టి తగిలిందా? మరి జిస్టి తగిలిన నువ్వు వాడికి పోటీ చేసినావు అంటే నీ జిస్టి తగిలేనా? మన వికారాబాద్లో బస్సు పడిపోయింది, అక్కడ మన జడ్చల దగ్గర ప్రైవేట్ ట్రావెల్ కాల్పి చనిపోయింది, అంత నీ దిష్టి తగిలిందా నువ్వు పోటీ చేయడం వల్ల? కాబట్టి ఎన్ని అవసరం లేని మాటలన్నీ మాట్లాడి అనవసరమైన రాద్ధాంతం చేసి ఏదో ఒకటి రాష్ట్రంలో పూర్తి ఫెయిల్యూర్ అయినారు. ఫెయిల్యూర్ అయిన తర్వాత జనంలో పూర్తి చీదరించుకుంటున్నారు కూటమి ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలంటే ఎక్కడో సాటి ఒక అలిగేషన్ చేసి అలిగేషన్ మీద మొత్తం సబ్జెక్ట్ అంతా డైవర్ట్ అయిపోతుంది. ఇక్కడ చూసే వాళ్ళు ఉండరు, నన్ను ఎవరు మాట్లాడలే, మా ప్రభుత్వం పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపారంటారా? అంతే కదా. అంతకాకపోతే అవసరం ఏముంది? ఇప్పుడు అవసరం ఏముంది అక్కడ? ఈ సబ్జెక్టు అవసరం ఏముంది? ఇప్పుడు అవసరమైందేనా? 12 సంవత్సరాలు దాటుతుంటే ఈ రోజు దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఏంది? రాష్ట్ర విభజన జరిగినప్పుడు అందరికీ బాధ ఉంది. ఇప్పుడు వాళ్ళ దిష్టి ఏంది, మన దిష్టి ఏంది? ఈ దిష్టిలతో పని ఏముంది? నువ్వు దిష్టి తగిలినావా, వాళ్ళ దిష్టి తగిలినారా? అవన్నీ అవసరమా? ఇడిపోయేటప్పుడు మీ బ్రదర్ కూడా కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు పోయి మాట్లాడి కొట్టాలని అవన్నీ మర్చిపోయి. మోహన్ రెడ్డి గారు మీకు టైం ఇస్తాను. మనకు ఇదే అంశానికి సంబంధించి మన ఆన్సర్ చేసేందుకు జనసేన నుంచి సంపత్ నాయక్ గారు ఉన్నారు. సంపత్ నాయక్ గారు నమస్కారం. మొత్తంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దుమారం రేపుతున్న పరిస్థితి ఏంటి? తెలంగాణలో రాజకీయం కోసమా, లేదు ఆంధ్రప్రదేశ్ లో డైవర్షన్ పాలిటిక్స్ కోసమా? ఏంటి మీ